ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియచేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మంచిదండి, దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో 2వ భాగాన్ని మనం చదువుకుందాం. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలువారునట్లు వాటిని అనుగ్రహించాను. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, దురాశ అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దురాశ వలన
మేలును పోగొట్టుకొని కీడును పొందుకుంటున్నా. దురాశ అనేది దురాశ పరులు, అపవాది సంబంధులు. అపవాది విశ్వాసిని పాడు చేయటానికి దురాశ కలుగు చేస్తారు. కాబట్టి ప్రభువుని కలిగి ఉన్న ప్రతి వ్యక్తి విశ్వాసిగా మారుచు దురాశకు దూరంగా ఉండాలి. దురాశను తరిమి కొట్టాడు. దురాశ అనేది అపవాదిది అని మనం చెప్పుకుంటున్నాం. దేవుని వాక్యం అంటుంది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాది ఎప్పుడూ కూడా విశ్వాసులకు కీడు కలుగు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉదయకాలపు ఆరాధనలో దురాశ కొరకు మనము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్తలో మనకు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క శిష్యుని యొక్క పేరు మనము ఆలోచన చేస్తే అందరికీ తెలిసినటువంటి పేరు, ఎరిగినటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూద. యూద అనే మాటకు స్తుతి. యూద స్తుతికి పాత్రుడు. కానీ ప్రభు అంటున్నాడు నాశనపుత్రుడు అంటున్నాడు. ఎందుకు తను స్తుతులకు పాత్రుడుగా ఉన్న వ్యక్తి అయోగ్యుడుగా మారాడు? దీనికి కారణము అతనిలో అపవాది ప్రవేశించి దురాశకు గురి చేసింది. కాబట్టి క్రీస్తు ప్రభువుని 30 వెండి నాణేలకు అప్పగించటానికి ఒకవేళ మన భాషలో మాట్లాడుతూ ఒడిగట్టుకున్నాడు. పాపాన్ని మూటగట్టుకున్నాడు, పాపాన్ని మీద వేసుకున్నాడు. దీని ఫలితం ఎంతవరకు, ఎక్కడి వరకు తను తీసుకుని పోయింది అంటే తనంతట తాను ఉరి పెట్టుకుని చనిపోవటానికి అపవాది తనకు కలిగించిన దురాశ వలన తాను మరణాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, అందుకే దురాశ గర్భమున ధరింపబడింది. అది పాపము కంటూ ఉన్నది, పరిపక్వమవుతుంది, మరణానికి మార్గముగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఆశ కలిగి జీవిందాం. మన యొక్క ఆశ, మన యొక్క నిరీక్షణ ఎవరు అంటే క్రీస్తు ప్రభు. క్రీస్తు వైపు చూద్దాం, క్రీస్తుతో నడుద్దాం, దేవుని చిత్తానుసారముగా జీవిందాం. ఆయన నిన్ను నూరంతలుగా ఆశీర్వదించే దేవుడు. యెహోవా దేవుడు దావీదు కొరకు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు నా చిత్తానుసారుడు, హృదయానుసారుడు. అందుకనే ఒకసారి తప్పిదము చేసిన పశ్చాత్తాపడ్డాడు. గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి వ్యక్తిని ఇశ్రాయేలు రాజుగా అభిషేకించాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ మత్తయి సువార్తలో 26వ అధ్యాయములో 49వ వచనం నుండి చూస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుంటానికి స్తుతులకు పాత్రుడైనటువంటి ఇస్కరియోతు యూద అక్కడ రాను వారిని తీసుకుని కత్తులతో గుదీలతో వచ్చి యేసు ప్రభుతో అంటున్నాడు, బాధ కూడా శుభము అని చెబుతున్నాడు. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, సమస్తము ఎరిగిన దేవుడు, చెలికాడా నువ్వు చేయను ఉద్దేశించింది ఏదో చేయి. దురాశాపరుడైనటువంటి వ్యక్తి 30 వెండి నాణాలకు క్షణికమైనటువంటి ధనానికి అమ్ముడుపోయాడు. అప్పుడే అతనిని మరణము ఆవరించింది. ఆ తరువాత దేవుని యొక్క
వాక్యములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ 27వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటుండగా 3వ వచనములో ఇతడు ద్రోహి. అప్పుడు ప్రభువు కొరకు పశ్చాత్తాపడి నేను నిరపరాధిని అప్పగించాను అని చెప్పి 30 వెండి నాణాలు మరలా ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడు వారు వాటినట గిరిపెట్టారు. రక్తభూమిని వాళ్ళు కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో ముగింపుగా మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దురాశ అనే పాపము నిన్ను పట్టుకుంటుంది, నిన్ను మరణానికి అప్పగిస్తూ ఉన్నది. కాబట్టి స్తుతికి పాత్రుడు ఇస్కరియోతు యోధ దురాశాపరుడిగా ద్రోహిగా మారి ప్రభువుని అప్పగించడం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ ఉదయకాలపు ఆరాధనలో అపవాది అనేకమైనటువంటి సాతాను సంబంధమైన క్రియలకు ప్రేరేపిస్తూ ఉంటారు. ఇది మంచి మార్గము అని ఒకవేళ నీకు చూపించి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వివేచన కలిగినటువంటి మానవుడిగా ఆలోచించి దురాశ అనే మార్గం నుండి తొలగి అపవాది కలిగించే చిక్కుల నుండి మనము తప్పుకొని ప్రభు సన్నిధికి మనం చేరదాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, లోకములో దురాశ పెచ్చుమీరిపోతుంది, అపవాది బానిసలుగా చేస్తూ ఉన్నది, చివరకు మరణాన్ని కలిగిస్తున్నది. నాయనా, ఇస్కరియోతు యోధ వలె ద్రోహులుగా మార్పు చెందకుండా, సాతాను క్రియలకు లోబడకుండా దురాశలను జయించే శక్తి కలుగుచ్చు. అలాగే ప్రభా, అటువంటి కాలము కొరకు కూడా మమ్మలను సిద్ధపరచు, కుటుంబాలను సిద్ధపరచు. నాయనా, స్పాండిలైటిస్తో ఉన్నటువంటి బిడ్డలు ప్రభువా, ఇదిగో తండ్రి నాయనా, మరి కాళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్తో ఉన్నటువంటి బిడ్డలు, వివిధ రకాలు బలహీనతలలో ఉన్న బిడ్డలను కూడా స్వస్థపరచు. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు, చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లులు క్షేమము కొరకు, యవనస్తుల కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో తండ్రి నాయనా, ప్రియులు ఇమ్మాన్యుయల్ రాజు గారు, ఝాన్సీ గారు, వారి కుటుంబం క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు శామ్యుయల్ ఉన్నతమైన విద్యావంతుడు, ఉద్యోగము, వారి కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. జేమ్స్ మోహన్ రావు గారు, వారి యొక్క దంపతుల కొరకు ప్రార్థిస్తూ, విదేశాల్లో ఉన్నటువంటి నాయన కుమార్తె, వారి కుటుంబము, వారి యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ సకల ఆశీర్వాదాలతో నింపండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.